ఈరోజు రాత్రి దేవుని స్వరం మీకు వినిపిస్తే ఏమి చేస్తారు? మీరు వెంటనే నమ్ముతారా? లేక అది మీ ఊహ మాత్రమే అనుకుంటారా? చరిత్రలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను రాజు కాదు, ప్రవక్త కాదు. కానీ దేవుడు అతనిని ఎన్నుకొని ప్రపంచ చరిత్రని మార్చేశాడు. ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైన అతని ప్రయాణం లక్షలాది మంది జీవితాలను మార్చింది. ఆ వ్యక్తి ఎవరు? దేవుడు అతనితో ఎలా మాట్లాడాడు? అతను చేసిన పని ఎందుకు ఈ రోజు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది? ఈ కథ చివరి వరకు చూడండి. మీ విశ్వాసం మరింత బలపడుతుంది. 1500 సంవత్సరాల కాలం యూరప్ అంతా భయంతో జీవిస్తుంది. ప్రజలు దేవుని వాక్యాన్ని స్వయంగా చదివే అవకాశం లేదు. బైబిల్ సాధారణ ప్రజలకు అందుబాటులో లేదు. ఆ సమయంలో ఒక యువకుడు ప్రతిరోజు దేవుని కోసం వెతికేవాడు. ప్రభువా, నిజం ఏది? నీ చిత్తం ఏది అని కన్నీళ్లతో ప్రార్థించేవాడు. ఒకరోజు రోమాపత్రికలో ఒక వాక్యం అతని కళ్ళ ముందు నిలిచిపోయింది. నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. ఆ ఒక్క వాక్యం అతని హృదయాన్ని కదిలించింది. రక్షణ అనేది డబ్బుతో కాదు, మనుషుల ద్వారా కాదు, యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారానే వస్తుంది. అప్పుడు అతనికి ఒక నిర్ణయం వచ్చింది. నేను ఈ సత్యాన్ని ప్రపంచానికి చెప్తాను. అందరూ అతనిని హెచ్చరించారు, ఇలా చేస్తే నీ ప్రాణం పోతుంది. కానీ అతను భయపడలేదు. ఒకరోజు తనకు తెలిసిన బైబిల్ సత్యాలను 95 అంశాలుగా రాసి ఒక చర్చి తలుపుకు అతికించాడు. ఆ రోజు చరిత్ర మారిపోయింది. ప్రజలు మొదటిసారి దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం ప్రారంభించారు. చాలామంది అతన్ని ద్వేషించారు. కొంతమంది అతన్ని చంపాలని కూడా ప్రయత్నించారు. కానీ దేవుడు అతన్ని కాపాడాడు. కొన్ని సంవత్సరాలు రహస్య ప్రదేశంలో ఉండి అతను బైబిళ్లను ప్రజలు అర్థం చేసుకునే భాషలోకి అనువదించాడు, ప్రారంభించాడు. ఆ పని చాలా కష్టం. రాత్రి ప్రగళ్ళు, ప్రార్థన, కష్టం, అలాగే అడ్డంకులు అయినా అతను ఆగలేదు. ఎందుకంటే అతనికి ఒకే లక్ష్యం. ప్రతి మనిషి దేవుని వాక్యాన్ని స్వయంగా చదవాలి. ఆ నిర్ణయం వల్ల లక్షలాది మంది బైబిల్ చదవడం ప్రారంభించారు. వారి జీవితాలు మారాయి. ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యం వ్యాపించింది. ఒక మనిషి దేవుని స్వరాన్ని వినడం ప్రపంచ చరిత్రనే మార్చేసింది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. దేవుడు ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. ప్రశ్న ఒక్కటే, మనం ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రపంచం ఏది చెప్పినా దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. మీరు కూడా దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఆయన వాక్యాన్ని ప్రతిరోజు చదివితే మీ జీవితాన్ని కూడా దేవుడు అద్భుతంగా మార్చగలడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రైస్తవ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని వాక్యంతో ప్రతిరోజు బలపడండి. దేవుడు ఒక మనిషిని ఉపయోగిస్తే ఒక తరం మారుతుంది.